మార్కెట్ ఐస్ క్రీమ్కి హెల్దీ ఆల్టర్నేటివ్గా ప్రిజర్వేటివ్స్ లేకుండా బెల్లం స్వీట్నెస్తో సెలెక్టెడ్ డ్రై ఫ్రూట్స్ మరియు మకానా గుడ్నెస్తో చేసిన హోమ్మేడ్ చాకో ఐస్ క్రీమ్ బార్. ఒక్కసారి టేస్ట్ చేస్తే మళ్ళీ మళ్ళీ చేయాలనిపించే స్పెషల్ ఐస్ క్రీమ్. టేస్ట్ మాత్రమే కాదండి, ప్రతి బైట్లో హెల్త్, న్యూట్రిషన్, హోమ్మేడ్ ఫ్రెష్నెస్ కూడా ఉంటుంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ నచ్చే హెల్తీ ట్రీట్. ఎలా చేయాలో చూద్దామా? ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో 1 కప్ వరకు పూల్ మకానా వేసుకోండి. మకానాలో కాల్షియం, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల బాడీకి సపోర్ట్ ఇస్తుంది. అందులోనే 1/2 కప్ వరకు కాజు వేసుకోండి. 10 వరకు డేట్స్ వేసుకోండి, గింజలు తీసేసి. చిన్న కప్లో బాదం వేసి వేడి నీళ్ళు వేసి ఒక 1/2 అవర్ పాటు నానబెట్టుకోండి. వేడి నీళ్ళు వేయడం వల్ల మనకి బాదం పీల్ అనేది త్వరగా వచ్చేస్తుంది. నెక్స్ట్ మిక్సింగ్ బౌల్లోనే 2 టేబుల్ స్పూన్ వరకు సన్ఫ్లవర్ సీడ్స్, 2 టేబుల్ స్పూన్ వరకు పంప్కిన్ సీడ్స్, ఒక 20-30 వరకు పిస్తా కూడా వేసుకోండి. అందులోనే 1 గ్లాస్ వరకు కాచి చల్లార్చిన పాలను కానీ వేడివేడి మిల్క్ కానీ వేసుకోండి. మూత పెట్టి ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోండి. అరగంట సేపు మనకి బాగా నానాలన్నమాట. ఆ పాలు పీల్చుకుని పప్పు అనేది మెత్తగా అవుతుందండి. అరగంట తర్వాత వీటిని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఓకేనా? ఈలోగా బాదం పైన ఉన్నటువంటి పీల్ కూడా తీసేసి పక్కన పెట్టుకోండి. మొత్తాన్ని మిక్సీ జార్లోకి వేసుకున్నాక అందులో బాదం పప్పు కూడా వేసుకోండి. 1/2 కప్ వరకు మిల్క్ పౌడర్ కూడా వేసుకోండి. ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి, ప్రాబ్లం లేదు. అందులోనే స్వీట్నెస్కి తగ్గట్టుగా బెల్లం కూడా వేసుకోండి. ఆల్రెడీ డేట్స్ వేసాం కదా, చూసి వేసుకోండి. వీటంతటిని మెత్తగా మిక్సీ పట్టుకోండి. డ్రై ఫ్రూట్స్ అనేవి చిన్నగా కనిపించినా వాటిలో న్యూట్రిషన్ వాల్యూస్ అయితే చాలా ఎక్కువగా ఉంటాయండి. ఎనర్జీ ఇవ్వడంలో, బాడీకి హెల్దీ ఫ్యాట్స్ అందించడంలో, వైటమిన్స్, మినరల్స్ సప్లై చేయడంలో హెల్ప్ చేస్తాయి. ఇలా హెల్తీగా చేసుకోండి. బయట కొనే ఐస్ క్రీమ్స్ కన్నా ఇది చాలా మంచిది పిల్లలకి. ఇలా మిక్సీ పట్టిన వాటిని మీ దగ్గర మౌల్డ్స్ ఉంటాయి కదా, అందులో వేసుకోండి. ఆల్మండ్స్ స్ట్రెంత్ కోసం, క్యాష్యూస్ వచ్చేసి క్రీమీ రిచ్నెస్ కోసం, పిస్తా మకానా క్రంచ్ కోసం, సన్ఫ్లవర్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్ అనేవి ఎక్స్ట్రా న్యూట్రిషన్ కోసం, డేట్స్ న్యాచురల్ స్వీట్నెస్ కోసం. ఇలా హెల్దీ ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపి హోమ్మేడ్ చాకో బార్ని టేస్టీగా, న్యూట్రిషియస్గా మార్చేస్తాయి. స్టార్టింగ్ థిక్గా పడింది కదండి, కొంచెం లైట్గా పాలను యాడ్ చేశాను. సో అందుకే అంత ఫాస్ట్గా పడుతుంది. మరీ లూజ్ అవ్వకూడదండి, థిక్గానే ఉండాలి. సో ఇలా ఉంటే సరిపోతుంది. లిడ్ క్లోజ్ చేసి 8 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 8 అవర్స్ తర్వాత బయటకు తీసి వాటర్లో పెట్టుకుంటే మనకి ఫాస్ట్గా వస్తుంది. వాటర్లో పెట్టకుండా గట్టిగా మనం తీస్తే కనుక అది అంటికిపోతుందండి చివర్లో అదిని. సో నాకు 2-3 అలాగే వచ్చాయి. తర్వాత వాటర్లో డిప్ చేసిన తర్వాత కరెక్ట్గా వచ్చాయన్నమాట. సో అదొకటి చూసుకోండి. వీటిని ఒక 8 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఈలోగా మీరు చాక్లెట్ని ప్రిపేర్ చేసుకోవాలి. డార్క్ చాక్లెట్ కానీ లేదా డైరీ మిల్క్ చాక్లెట్ కానీ తీసుకోండి. బౌల్లోకి కొద్దిగా వాటర్ వేసుకుని, మనం డిప్ చేస్తాం కాబట్టి గ్లాస్లో వేసుకోండి చాక్లెట్ అనేది. నేను ఇక్కడ అమూల్ డార్క్ చాక్లెట్ యూస్ చేస్తున్నానండి. అందులోనే కొద్దిగా 1 టేబుల్ స్పూన్ వరకు కోకోనట్ ఆయిల్ వేసుకుంటే మనకి త్వరగా మెల్ట్ అవుతుంది. ఓకేనా? ఈ విధంగా మెల్ట్ అయిన తర్వాత బయటకు తీసేయండి. చాక్లెట్ అనేది ఇంకా ఎక్కువ పడుతుంది. నిండుగా వేసుకుంటే కనుక మనం డిప్ చేసేటప్పుడు కరెక్ట్గా వస్తుందండి. గ్లాస్ నిండుగా తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? ఈ విధంగా ఓపెన్ చేసిన తర్వాత వెంటనే మనం చాక్లెట్లో డిప్ చేసుకోవాలి. చాక్లెట్ అనేది కరెక్ట్గా తీసుకోండి. ఫుల్ గ్లాస్ వరకు తీసుకుంటే మనకి డిప్ చేసేటప్పుడు కరెక్ట్గా అంటుకుంటుంది. సో నేను తక్కువ తీసుకోవడం వల్ల ఇలా సెట్ చేయాల్సి వస్తుంది. ఇలానే రిమైనింగ్ వాటిని కూడా చాక్లెట్లో డిప్ చేసుకోండి. వీటిని ఒక 10 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. చాక్లెట్ అనేది మనకి గట్టిపడుతుంది. పెట్టుకోకపోయినా పర్వాలేదు, బయటే మనకి గట్టిపడుతుంది. ఫైనల్గా ఎంతో టేస్టీ అయిన హెల్దీ చాకోబార్ రెడీ అండి. టేస్ట్తో పాటు హెల్త్ కూడా కావాలంటే ఈ హోమ్మేడ్ చాకోబార్ని తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి. థ్యాంక్ యూ.